జై భారత్ ఐద్యరాజాలు తోటి భారతీయులందరికీ నమస్కారం. మిత్రులరా, ఇటీవల ఒక వివాదం జరుగుతున్నది. అదేంటంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఈయన ఒక వెనలిస్టు, ఒక జర్నలిస్టు, ఒక ప్రొఫెసరు, ఏదేదో చెప్పుకుంటాడో ఇతగాడికి ఈ యొక్క ప్రభుత్వ ఎమ్మెల్సీలు కూడా ఇవ్వటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వీళ్ళు అపర మేధావుని అని చెప్పుకుంటూ ఉంటారు. ఈ మేధావి చేసేటువంటి కాంట్రవర్సీ హోదాలు ఏమైనా ఉంటే దేశానికి ఉపయోగపడే మాటలు మాత్రం మాట్లాడడం. ఈ దేశంలో ఇప్పుడు రకరకాలుగా చేస్తూ ఉంటాడు ఈ ఎనాలిసిస్. ఎలాంటి చేస్తూ ఉంటాడంటే ఎవరికైనా కూలికి చేస్తున్నాడేమో అనేది నా అనుమానం. ఇతను కూలికే చేస్తున్నాడు అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎవరో ఒకరు డబ్బులు ఇస్తే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. లెఫ్ట్ భావజాలంతో, ఎర్ర జర్నలిజం భావాలతో పనిచేస్తూ ఉంటాడు ఇతను ఇటీవల చేసినటువంటి కాంట్రవర్సీ వ్యాఖ్యలు ఏమిటంటే, మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అలాగే జనసేనకి సంబంధించి రణచరుడు మంత్రి నాదెండ్ల మనోహర్ గారు, వీరిద్దరూ అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళటం, వెళ్ళి అమిత్ షా గారిని కలిశారు. అమిత్ షా గారిని కలిసినప్పుడు ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్ళి లోపల వేసేయాలని చెప్పి వీళ్ళు చెప్పినట్టు, దానికి మోదీ గారు వీళ్ళ అమిత్ షా గారు వీళ్ళని మందలించినట్టు, ఏవో ఈ రకమైనటువంటి తెలుగుదేశం గురించి ఏదో మాట్లాడినట్టు, ఇవన్నీ కూడా ఒక 3 పార్టీలు ఏదైతే కూటమి మధ్యలో అటు తెలుగుదేశానికి ఒక రకమైనటువంటి అభిప్రాయం కలిగేలాగా, ఇళ్ళమయాన్ని ఒక చిచ్చు పెట్టేలాగా అక్కడ జరిగినట్టుగా ఈ యొక్క నాగేశ్వరరావు అనేటువంటి వ్యక్తి మాట్లాడటం జరిగింది. దాన్ని ఇతను అంటాం నాదెండ్ల మనోహర్ గారిని ఇక్కడ విలేకరులు ప్రశ్నించటం, ఏంటి ఇలా నాగేశ్వరరావు ఇలా అంటున్నారు, ఇలా జరిగిందంట కదా అని. ఇలాంటి పిచ్చి మాటలు, ఇది తప్పు, ఇది నాగేశ్వరరావు దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఆయన చెప్పటం. సరే, నేను వీటిని ఉపసంహరించుకుంటున్నానని నాగేశ్వరరావు గారు అని అనలేను. అతను ఎంచేతంటే అంత గౌరవమైన వ్యక్తి అయితే కాదు. మీ అందరికీ గౌరవమైన వ్యక్తి ఏమో కానీ నాకైతే గౌరవమైన వ్యక్తి కాదు. ఎందుచేత గౌరవమైన వ్యక్తి కాదంటానంటే, నరేంద్ర మోదీ గారి మీద అనేక రకాల వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తిత్వం. ఇరాన్ అమెరికా యుద్ధంలో నరేంద్ర మోదీ గారు ఏమీ దాన్ని ఖండించలేదని, లేకపోతే ఇంకోటి చేయలేదని, దేశ గౌరవాన్ని మంట కలిపేశాడని మనం చాలా ఇలాగలాగా ఏదో మాట్లాడాడు. ఇవన్నీ చెత్త మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఆ పనిమాలుడు ఎప్పుడు. ఆడు లెఫ్టిస్ట్ భావాలు కాబట్టి ఇక పని ఏంటంటే, ఇక్కడ ఈ దేశంలో ఈ లెఫ్టిస్టు భావాలు ఉన్నటువంటి ఎర్ర జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఈ దేశం సుభిక్షంగా ఉండకూడదు. వాళ్ళు మాట్లాడే మాటలు. పవన్ కళ్యాణ్ గారు దిగజారుడు రాజకీయాలు చేయరు. ఎందుచేతంటే ఆయన డి అంటే డి అనే పద్ధతుల్లోని ఎదుర్కొనేటువంటి వ్యక్తే తప్ప వెనకాల ఒక మాట, ఎదరో మాట, లేదా మీరు వాడిని చేసేయండి, వాడిని అది చేసేయండి, ఇది చేసేయండి అని మాట్లాడేటువంటి మనిషి కాదు. గొప్ప జాతీయ భావాలు కలిగినటువంటి వ్యక్తి వారు.
అటువంటి వ్యక్తి ఇలాంటి చెత్త రాజకీయాలు చేయరు. ఆయన రాజకీయాలే చాలా మామూలుగా ఒక మంచి ఒక భావాలతోటి ఆయన దేన్నైనా ఎదుర్కోవటానికి అన్నిటిని ఎదుర్కోవటానికి ఆయన రాజకీయాలు ప్రారంభించారనేది మాత్రం నేనైతే చెప్పగలను. ఎందుచేతంటే అనేక చోట్ల ప్రాంతీయ పార్టీలు ఏర్పడినప్పుడు ప్రాంతీయతత్వంతో రెచ్చగొట్టడం, ప్రాంతీయతత్వంతో రెచ్చగొట్టడం, కులతత్వంతో రెచ్చగొట్టడం, ఓట్లు వేయించుకోవటం అనేది మనం చూస్తూ వచ్చాం. దక్షిణాది రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటిదంతా అదే. కానీ పవన్ కళ్యాణ్ గారు అలాంటి రాజకీయాలు మాత్రం వారు చేయరు. ఆయన ఏం చెబుతారంటే, ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రం దేశంలో ఒక భాగం. ఆంధ్ర రాష్ట్రాన్ని, మన భాషని మనం గౌరవించుకుంటూ జాతీయ భావాలతోటి మనం ప్రయాణం చేయవలసినటువంటి ఈ దేశం ముఖ్యం అనేటువంటి భావంతో వారు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆయన గురించి ఇతను మాట్లాడినటువంటి మాట, ఎవడో ఈ నాగేశ్వరరావు అనేవాడు, ఇతను మాట్లాడి ఒక వివాదాన్ని సృష్టించడం అనేది జరిగింది ఇక్కడ. సరే, నిజంకి పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ ఏమీ తప్పుగా మాట్లాడలేదు. అలాగా అతను చేసిన ఒక చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేసినప్పటికీ నాదెండ్ల మనోహర్ గారు కూడా అలాంటిది ఏమీ జరగలేదు, అది ఎందుకు మాట్లాడాడు, ఆయన తప్పది, అది వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అంతవరకే. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మీటింగ్లో, వారి యొక్క క్యాడర్ మీటింగ్లో కూడా వారు అదే చెప్పారు. ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, ఈ తప్పు అదే. కాబట్టి ఇవి నాగేశ్వరరావు గారి స్థాయికి ఇది తగదు అని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది. ఇకపోతే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక బాధను వ్యక్తపరిచారు. ఇక్కడ బీజేపీ వాళ్ళు ఎవరు ఖండించలేదు. మరి అమిత్ షా లాంటి గొప్ప నాయకుడిని రకంగా ఇక్కడ చిత్రీకరించి మాట్లాడినందుకు, అమిత్ షా గారి గురించి తప్పుగా మాట్లాడినందుకు ఈ యొక్క నాగేశ్వరరావు ఎవరూ ఖండించలేదు. మరి వాళ్ళకేమీ బాధ కలగలేదేమో, అది వాళ్ళకే వదిలిపెట్టేస్తున్నాం. బీజేపీ వాళ్ళు ఎవరు మాట్లాడకపోవటం నాకు చాలా బాధ అనిపించింది అని చెప్పేసి కూడా మరి అన్నారు. నేను చెప్పబోయేది ఏమిటి అంటే, పవన్ కళ్యాణ్ గారికి ఆయన వ్యక్తపరిచిన బాధకి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, భారతీయ జనతా పార్టీ అనేది ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఏదైతే కాషాయ రక్తం కలిగినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఆంధ్ర రాష్ట్రంలో అప్పుడు కాదు, ఈ పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా చూసినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో కాషాయ రక్తం ఒక మామూలుగా పార్టీ యొక్క సిద్ధాంతాలకి కట్టుబడి కాషాయ రక్తంతో ఉన్నటువంటి వ్యక్తులకి ఇక్కడ బాధ్యతలు ఉండవు. ఎందుచేతనంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మెయిన్ బాధ్యతల్లో ఉంటారో, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అన్నమాట ఉన్నారు. మీరు అన్నది కనీసం ఒకరు ఖండించకపోవటం మీకే కాదు, చాలా బాధగానే ఉంది. ఎంపీలు ఉన్నారు, 3 ఎంపీలు ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే, ఒకటి కొంతమంది వైసీపీ బీజేపీ, కొంతమంది టీడీపీ బీజేపీ. ఇదేనండి ఇక్కడ ఉన్నటువంటిది. ఎందుచేతనంటే ఇక్కడ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా అంటే కొంతమంది బాధపడిపోతూ ఉంటారు, కొంతమంది టీడీపీని ఏమన్నా అంటే బాధపడిపోతూ ఉండేటువంటి కేడర్ నాయకులు మాత్రమే ఇక్కడ ఉన్నారనేది నగ్న సత్యమండి, అందులో డౌట్ లేదండి. వీళ్ళు ఆడే నాటకంలో ఎవరైతే మామూలుగా ఈ యొక్క కాషాయ రక్తం కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళ కన్నీళ్ళు మిగిలిపోతున్నాయే తప్ప వాళ్ళు ఈ రాష్ట్రంలో వాళ్ళు నిజంకి వాళ్ళ త్యాగము, వాళ్ళ యొక్క కన్నీళ్ళు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అగ్రనాయకత్వాలు కూడా ఈ క్యాడర్ను పట్టుకుని ప్రయాణం చేయటంలో మరి వాళ్ళు ఇక్కడ ఏం ఆలోచిస్తున్నారో, ఏం చేస్తున్నారో అనేది అది వాళ్ళకే వదిలిపెట్టేవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి అండి. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మీరు గమనించండి, గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉన్నంతకాలం టీడీపీ
పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా అంటే ఢిల్లీలో కూడా మీడియా ముందరకు వచ్చేసి గబగబా మీడియా ముందరకు వచ్చేసి టీడీపీని విమర్శించేటువంటి నాయకులు కొంతమంది తయారయ్యారు. వాళ్ళు రాయి షాప్ను అనుభవించారు, లేకపోతే ఇంకోటి అనుభవించారు. వీళ్ళకి పని ఏంటండి? వీళ్ళకి పని లేదు కదా. భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడాలి, మన సిద్ధాంతం గురించి, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం గురించి మాట్లాడాలి, భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందో మాట్లాడాలి. ఇది మాట్లాడరండి. ఆ రోజుని తెలుగుదేశం హయాంలో ఇలా చేసింది అని చెప్పేసి వచ్చేసేవారు. ఇది పని కట్టుకుని నిజంకి అదే రకంగా టీడీపీని ఏమన్నా అంటే, వైసీపీ వాళ్ళు ఏమన్నా అంటే టీడీపీకి సపోర్ట్గా వచ్చేటువంటి ఒక వర్గం అండి. అంతే తప్పించి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏ రకంగా పార్టీ ఎదగాలి, అసలు మన యొక్క ప్రయాణం ఏమిటి, మనకున్న ప్రణాళిక ఏమిటి, అలా మన పార్టీ ఏమిటి అనేది వీళ్ళకి అవసరం లేదండి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్త పార్టీ కోసం త్యాగం చేసినటువంటి కార్యకర్త కానివ్వండి, కార్యకర్తల ఇళ్లల్లో కానీ, కార్యకర్తలకు కానీ ఏ రకమైనటువంటి జెండా మోసినటువంటి వాడికి ఏ రకమైనటువంటి కష్టాలు వచ్చినప్పటికైనా, ఏ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికైనా, ఇప్పుడు ఏదో కేసుల్లో ఇరుక్కోవాల్సి, ఇప్పుడు జెండా మోసిన తర్వాత అనేక రకాల సమస్యలు వస్తాయి. పొలిటికల్గా ఏ యొక్క ఇబ్బందులైనా సరే కార్యకర్తలు వాళ్ళ సావాళ్ళు చచ్చారే తప్ప ఇందులో ఏ నాయకుడు క్యాడర్ను కాపాడినటువంటి వాడు లేడు. ఇది నగ్న సత్యం, ఇది నా అనుభవం. అంతే కాబట్టి వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు నిజంకి బాధకి నేను చెప్పబోయే సమాధానం ఇది మాత్రమే. అది కాబట్టి ఏంటంటే కొంతమంది ఇక ఇప్పుడు మీరున్నారు, మీ క్యాడర్కి ఏ చిన్న విషయం వచ్చినా డైరెక్టర్గా మీరు అవసరమైతే గ్రామస్థాయి కార్యకర్తని కూడా కాపాడుకోవటం, పార్టీకి వెళ్ళి కాపాడుకునేటువంటి యొక్క పద్ధతి మీ దగ్గర ఉంది కాబట్టి మీ పార్టీలో ప్రాణానికి అవసరం అయితే మీకోసం ప్రాణం తీసుకోవటానికి సిద్ధంగా ఉండే కార్యకర్తలు తయారవుతున్నారు. భారతీయ జనతా పార్టీలో కూడా ఇవాళ కాదు, ఒక 40 సంవత్సరాలు అనేక మంది భారతీయ జనతా పార్టీ గురించి ఎంత తక్కువ కేటున్నా ఈ పార్టీ గురించి పనిచేయటం కానీ, పార్టీ గౌరవాన్ని కాపాడటంలో, పార్టీ ముందుకు తీసుకెళ్ళటంలో అనేక కష్టాలు ఎదుర్కొని ముందుకు సాగారు. వాళ్ళెవ్వరికీ ఇక్కడ స్థానాలు లేవండి, ఉండవండి. ఎందుచేతంటే వీళ్ళకి మాత్రమే ఉంటాయి. ఎలక్షన్ వస్తుందండి, ఏదో పార్టీ మామూలుగా ఏదో జెండా కిందకి వెళ్ళిపోవాలనే ఆలోచనతోటి పనిచేసేటువంటి నాయకులు ఈ రోజున ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎంపీలుగా ఉన్నారు. ఎవరు ఇక్కడ వారి కోసం వాళ్ళు ఏం చేసుకోవాలనే దాని గురించే తప్ప ఒక మినిస్టర్ అవుతాడంటే పార్టీ కార్యకర్తకి సంబంధం ఉండదు. ఇప్పుడే కాదు, గత ఎన్ని చూసినప్పటికైనా సరే ఇక్కడ ప్రధానంగా చేసినటువంటి పార్టీ కార్యకర్తల్ని, పార్టీకి న్యాయం చేసినటువంటి వ్యక్తులు బయట నుంచి వచ్చిన వాళ్ళు. అలా కృష్ణమరాజు గారు బయట నుంచి వచ్చారు, పార్టీలో ఆయన మినిస్టర్ చేశారు. కార్యకర్తలకి కాదు, సామాన్యుడే చిన్న పిల్లవాడు వెళ్ళినప్పటికైనా సరైనటువంటి పద్ధతుల్లో వారు సేవలు అందించారు వారు. అలాగే గంగరాజు గారు ఉన్నారండి, వారు బయట నుంచి వచ్చిన వారే, వారు వివిధ పార్టీల్లో నుంచి వచ్చినటువంటి వారే. వారికి కూడా చాలా అద్భుతమైనటువంటి సేవలు అందించారు, పార్టీ కార్యకర్తలకు కూడా అండగా. ఇకపోతే మేము బీజేపీ వాళ్ళము పూర్వం నుంచి అని చెప్పుకునేటువంటి పదవుల కోసం వీళ్ళకి వెళ్ళిపోయి పదవుల కోసం మేము సీనియర్లు, మేము అది ఇది అని చెప్పుకునేటువంటి పదవులు సంపాదించుకునేటువంటి వాళ్ళు, ఇక అనేక పార్టీల్లోంచి ఇందులోకి వచ్చిన వాళ్ళు కానివ్వండి, వీళ్ళెవ్వరికీ క్యాడర్తోటి పని ఉండదండి. ఇక అమిత్ షా గారినే కాదు, మోదీ గారిని తిట్టినే వీళ్ళకి అవసరం లేదు. జగన్మోహన్ గారిని తిడితే బాధ వస్తుంది, లేకపోతే చంద్రబాబు గారిని తిడితే బాధ వస్తుంది. ఈ రెండు క్యాడర్లు, ఈ రెండు వర్గాలండి. ఇక్కడ బీజేపీకి వర్గం ఏమీ లేదండి. ఇది కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి మీ బాధకి నేను ఏం చెప్పాలో నిజంగా నేను చాలా బాధపడుతూ మీకు ఉన్న యొక్క విధానాన్ని మీకు చెప్పటం అనేది ఈ సందర్భంగా చెప్పుకొని బాధపడటం తప్ప
వేరే మార్గం కనిపించలేదు అని చెప్పి మీకు నేను మరీ మనవి చేసుకుంటున్నాను. దయచేసి మీరు జాతీయ భావాలతోటి మీరు ఎదుగుతున్నటువంటి మీరు చేస్తున్న ప్రయాణానికి ఖచ్చితంగా నేను ఎంతో ఆనందిస్తున్నాను. మీరు ముందుకు సాగాలి, మీరెంతో ఎత్తుకెదగాలని మిమ్మల్ని కోరుకుంటూ మరి ఈ వీడియో 10 మందికి షేర్ చేయమని, చూసిన వాళ్ళు మీ అభిప్రాయాలను కూడా తెలియచేయమని, షేర్ చేయమని, సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.